పోర్తుగల్ గతంలో మూతపడ్డ ప్రభుత్వ బాలికల పాఠశాల గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ పాలకవర్గం ఆధ్వర్యంలో పునః ప్రారంభించడం శుభసూచకమన్నారు తహసీల్దార్ ఫారూక్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోర్తుగల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల గ్రామ సర్పంచ్ యాదమ్మ ఉప సర్పంచ్ కోడ కృష్ణ ఆధ్వర్యంలో పునః ప్రారంభించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ ఫారూక్, ఎంపీడీఓ లచ్చాలు, ఎస్ఐ జ్యోతి, ఎంఈఓ రాజిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై గ్రామ సర్పంచ్ తో కలిసి పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లేకపోవడంతో గతంలో మూతపడ్డ బాలికల పాఠశాలను గ్రామ సర్పంచ్ పాలకవర్గం నేతృత్వంలో గ్రామస్తుల సహకారంతో పునః ప్రారంభం చేసుకున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ఈ పాఠశాలను మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు నా యొక్క కృతజ్ఞతలు. మీరు అర్థం చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, మీ అమ్మాయిల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు చాలా సేఫ్గా ఉంటారని మీరు ఇలా అడ్మిషన్ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అమ్మ. మీరు ధైర్యం చేసి ఇలా చేర్పించినందుకు మా తరఫున, మా అధికారుల తరఫున, మా ఉద్యోగుల తరఫున, ముఖ్యంగా ఎంఈఓ ఉపాధ్యాయుల తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వాళ్ళ యొక్క ఇప్పుడు ఎక్కువ శాతం ఉత్తీర్ణత ఎక్కడ చూసినా కానీ ఆ బాలికలదే ఉంటుంది. బాలుల శాతం తక్కువ ఉంటుంది, బాలికల శాతం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అందులో ఉమెన్ కోటా కూడా ఉంటుంది, బాలికలకు రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఆ కోటాలో కూడా వీళ్ళు ఎక్కువ స్థానాలు సంపాదించుకోవచ్చు. కాబట్టి పిల్లలు మీరు ఒక్కటి కోరుకునేది ఏంటంటే మీరు ఎక్కువ శాతం మొబైల్లలో ఉండకండి.